బీజేపీ ప్రభుత్వం ఒక టాక్టికల్ గేమ్ ఆడింది. బట్ ఆ గేమ్లో గెలవాల్సింది పోయి అటర్ ఫ్లాప్ అయిపోయింది. నిజం చెప్తున్నాను, బీజేపీ పరిస్థితి ఇలా రావాల్సింది కాదని నేను అనుకుంటా. ఎందుకంటే కాంగ్రెస్తో కంపేర్ చేస్తే కొంతమేర బీజేపీ బెస్ట్ అని నమ్మేటటువంటి వ్యక్తిని నేను. ఎందుకంటే వాళ్ళ రాజకీయాలు కావచ్చు, ఆ ముతక వ్యవహార శైలి కావచ్చు, అది అసలు ఏం మాత్రం మనకు పడదు. ఈ బీజేపీ అన్న అట్లీస్ట్ వీళ్ళు రిలీజియస్ రాజకీయం చేసినా సరే ఏదైనా డెవలప్మెంట్ ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. మొన్న ఒక బిల్లు తీసుకొచ్చినారు, అది పాస్ అవుతుందని తెలుసు. ఇది అమెండ్మెంట్ 131. అసలు దాని పేరు డీలిమిటేషన్ అని చెప్పేసి దానికి ఒక మేకప్ వేసి ఉమెన్ బిల్ అని చెప్పేసి తీసుకొచ్చినారు. వాళ్ళకి ఎంత పర్సంటేజ్ చట్టసభల్లో కల్పించాలని చెప్పి. కానీ వింత ఏంటంటే 2023లోనే ఆల్రెడీ దీన్ని 33% చేసేసి చట్టం చేసి వదిలేరు. ప్రతి పార్టీలో కూడా 33% ఇప్పుడు మహిళలు ఉండాలి, అంటే ప్రాతినిధ్యం వహించాలి పార్టీ నుంచి, అంటే పదవుల రూపం. బీజేపీ దగ్గర ఇప్పుడు 33% ఉన్నారని లేరు, 12% ఉన్నారు. ముందు మీ పార్టీలో చేసుకున్న తర్వాత మా పార్టీ దగ్గరికి రమ్మని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఇది అవలంబిద్దాం, దీన్ని తీసుకురండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ డీలిమిటేషన్ మోడర్న్ దీన్ని తీసుకొచ్చేసి ఏదో రాజకీయం చేసే ప్రయత్నం చేసినారు. అది బీజేపీకి బూమరంగ్ అయినటువంటి పరిస్థితి. దీంతో మోడీ గారంట మీ రాజకీయాలకు మహిళలే బలయ్యారని చెప్పేసి ఎమోషనల్ అయ్యారంట. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన మరుసటి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. విపక్షాల సంకుచిత స్వార్థపూరిత రాజకీయాల కారణంగా ఈ దేశంలోని తల్లులు సోదరీమణులు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఏ ఇంట్లో సామాన్యులు ఎవ్వరూ కూడా, కూలి పని చేసుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా, రోజువారీ కష్టం కోసం బ్రతికేటటువంటి పని చేసుకుని బ్రతికేటటువంటి ఏ ఒక్కరు కూడా ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు కాలేరు. ఎవరవుతారయ్యా ఒకవేళ 33%, 50% రిజర్వేషన్లు అయితే? ఒక ఎమ్మెల్యే యొక్క కూతురో, మంత్రి యొక్క కూతురో, ముఖ్యమంత్రి యొక్క కూతురో, ప్రజాప్రతినిధుల యొక్క కూతుళ్ళో, ఎమ్మెల్సీ యొక్క కూతురో, భార్యో, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే అవ్వగలుగుతారు తప్ప మిగిలిన ఎవరూ కాలేరు. ఆస్కారమే లేదు. లేని బక్క చిక్కి ఉన్నటువంటి అణగారిన వర్గాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవ్వరూ కూడా మీరు అనుకుంటారేమో ఈ రిజర్వేషన్ బిల్లు వస్తే వీళ్ళకి వస్తారని. ఏముండదు. మహిళ అనే ట్యాగ్తో ఆ ఇంట్లో వాళ్ళే ఒక మాజీ ఎమ్మెల్యేనో, ఎమ్మెల్యే యొక్క భార్యకో, కూతురుకో, కోడలకో ఎవరికొకటి ఇచ్చి వాళ్ళ చేత రాజకీయం చేస్తూ ఉంటారు. అది గ్రౌండ్ రియాలిటీ.